जीवा बिना लागो जीवा इंत हिद सामे प्रेमे किसी बसी की माँ इंत हिद सामे హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసామ్ కింగ్స్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియో మాత్రం చాలా బాగా అవుతుంది. ట్రెండింగ్లో ఉన్న సాంగ్ అయితే నేనైతే ఎడిట్ చేశాను మీకోసం అయితే. సో సాంగ్ అయితే నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనే ఉద్దేశంతో అయితే చేశాను. సో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో అదేవిధంగా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఈ సాంగ్తో ఫుల్ సాంగ్తో అయితే వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడికి వెళ్తే ఒకసారి అయితే చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెంటనే ఒకసారి అయితే వెళ్ళైతే చూడండి. నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్రెడ్ ప్రిజర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన అంటే ఆల్ మెటీరియల్స్ అంటే ఫంట్ లింక్ వచ్చి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని కూడా. సో అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకటే ఫంట్ ఉంటుంది, ఒకటైతే ఎలర్ట్ మోషన్ నుంచి అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఏం చేస్తారంటే, సో ఇక్కడైతే కొంచెం లోడ్ అయితే అవుతుంది. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అండ్ సేక్రెడ్ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడే చూడండి, బీట్ మార్క్ తగ్గట్టు అయితే నేనైతే అంటే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. విధంగా లిరిక్స్ కూడా నేనైతే సెట్ చేసి పెట్టాను. లిరిక్స్లో అయితే మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఫంట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది వచ్చి మరాఠీ ఫంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని అయితే ఇక్కడైతే రెడ్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఒకసారి ఇక్కడైతే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరైతే మీ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే లిరిక్స్ అయితే సెట్ అయిపోయి ఉంటాయి. సో జస్ట్ ఫంట్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ చూడండి 6.2 మిల్లీ-సెకండ్ దగ్గర నుంచి అయితే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఎక్కువ లెంత్గా అయితే ఉండదు వీడియో, సో షార్ట్గా అయితే చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. సో మిడిల్లో అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ రాసుకొని ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి ఫుల్ స్క్రీన్లో. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, దీన్ని కూడా ఫుల్ స్క్రీన్లో అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లిరిక్స్ వస్తాయి మళ్ళీ. సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ 16.5 దగ్గర నుంచి అయితే మీరైతే నెక్స్ట్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి సో ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి ఫోటోని. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. సో ఇలాగే లాస్ట్ వరకు అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్కువ ఫోటోస్ అయితే మీకైతే ఒక 10 ఫోటోస్ వరకు అయితే పడతాయి అంతే. సో అంతకన్నా మించి ఎక్కువ అయితే ఫోటోస్ అయితే పడతాయి. సో ఇలాగైతే చూసి అయితే మీరైతే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇక్కడ అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకైతే సింపుల్ అయితే 4 ఎఫర్ట్స్ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో మీకు క్లిక్ చేసుకోండి. ఎఫర్ట్లో అయితే కాపీ చేసుకోకండి. సో మీకైతే సింపుల్ వేలో చెప్తాను. సో ఇక్కడైతే యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకోండి. ఇక్కడైతే కాపీ లేయర్ చేసుకోండి. ఫస్ట్ ఎఫర్ట్ని అయితే కాపీ లేయర్ అయితే చేసుకోండి. తర్వాత బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే లిరిక్స్ ఎండ్ అయితే చూడండి, ఇక్కడ అయితే వచ్చేయండి 6.2 దగ్గర. ఇక్కడ ఈ స్టార్టింగ్ ఫోటో ఉంటుంది చూడండి, దీని మీద ట్యాప్ చేసుకుని ఫోటో మీద యారో పక్కన సేమ్ ఇంతకుముందు అయితే యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడైతే పేస్ట్ స్టైల్ ఉంటుంది చూడండి, దీనికి ఇటు సైడ్ ఒక కార్నర్లో అయితే ఒక అయితే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి, యారో మార్క్. సో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. తర్వాత పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీరైతే జూమ్ చేసుకోండి. సో ఫోటోని అయితే ఇలా మీరైతే మిడిల్లో అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని హ్యాండ్స్ తోటి సింపుల్గా. నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకోండి. మళ్ళీ కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే ఇలా ఎఫెక్ట్లో మళ్ళీ యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని ఇక్కడైతే పేస్ట్ స్టైల్లో మళ్ళీ సేమ్ అదేవిధంగా కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇలాగైతే కొంచెం మీరైతే అడ్జస్ట్ చేసుకోండి అనమాట. సో మీకైతే ఇట్లా అయిపోతే మిడిల్లోకి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చండి. ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ని కూడా సేమ్ అదేవిధంగా కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో బీట్ పైన అయితే ఓపెన్ చేసుకొని
నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అదే సెకండ్ ఫోటోకి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ పక్కన ప్లస్ సింబల్ వేసుకొని పేస్ట్ స్టైల్లో ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ఫోటోని అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి దీన్ని కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ థర్డ్ ఎఫెక్ట్ కూడా సేమ్ అదే విధంగా. ఇక్కడ కొంచెం అయితే మీకైతే ఎఫెక్ట్ అయితే స్టక్ అవుతుంది. సో మీరైతే కొంచెం చూసి అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చి బీటర్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే విధంగా ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ డబుల్ బీట్ పనిలో 6.6 దగ్గర 16.6 దగ్గర ఫస్ట్ ఫోటో మీరు క్లిక్ చేసుకోండి. యారో పక్కన ప్లస్ పేస్ట్ స్టైల్లో కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం జూమ్ చేసుకోండి ఫోటోని. ఇంత సరిపోతుంది. నెక్స్ట్ దీన్నే కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోటో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోండి. సింపుల్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ పేస్ట్ స్టైల్, నెక్స్ట్ మళ్ళీ పేస్ట్ స్టైల్. చూడండి ఈ విధంగా అయితే వస్తాయి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకొని సో దీన్ని కూడా లాస్ట్ ఎఫెక్ట్ని కూడా కాపీ లేయర్ అయితే చేసుకొని మళ్ళీ బీట్ ఫైట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చాం కదా ఇక్కడ. సో దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి సింపుల్గా. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి కూడా సేమ్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. కొంచెం ఇలా మొత్తం ఎక్కువ బ్యాక్ వస్తే మీరైతే కొంచెం చూసి అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చూడండి ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. సో దీన్ని కొంచెం మీరైతే ఈ విధంగా అయితే వస్తాయి చూడండి ఫొటోస్. కొంచెం జూమ్ చేసుకుని హ్యాండ్ తోటి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సింపుల్ ఇంతే. ఇక్కడతో అయితే మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. సో ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే మీరు పైన ఎక్స్పోర్షన్ మీరు క్లిక్ చేసుకోండి. వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తే అంత రెజల్యూషన్ పెట్టేసుకోండి. క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్పోర్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద ఎక్స్పోర్షన్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.